హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకొంతమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ క్లాసెస్, రికార్డెడ్ వీడియోస్ లేదా డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని నేను 12 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్ పెట్టాను. నార్మల్ నీడిల్ నెంబర్ 1 యూజ్ చేస్తున్నాను. యాంకర్ థ్రెడ్ సింగిల్ లైన్ తీసుకున్నాను. మనం ఇక్కడ డ్రా చేసుకున్నట్టు దీని మీద నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బార్డర్ అంతా స్టిచ్ చేసేసుకున్న తర్వాత సింగిల్ లైన్ యెల్లో కలర్ థ్రెడ్, యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. సేమ్ నార్మల్ నీడిల్ నెంబర్ 1 తీసుకొని ఇక్కడ మనకి వి షేప్ లేదా యూ షేప్ లాగా వచ్చింది కదా, దాని మధ్యలో నుంచి ఫస్ట్ ఒక 2 రౌండ్స్ తిప్పి లాంగ్ ఫ్రెంచ్ నాట్ వేసుకోవాలి. తర్వాత దీనికి 2 సైడ్స్ అంటే లెఫ్ట్ రైట్ కూడా మనం లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. దీనికంటే కొంచెం చిన్న సైజు 2 రౌండ్స్ తిప్పి రైట్ సైడ్ ఒకసారి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా ఒకసారి ఈ విధంగా లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. ప్రతి వి షేప్ లేదా యూ షేప్ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఫస్ట్ మధ్యలో లాంగ్ ఫ్రెంచ్ నట్ పెద్దది వేసుకోవాలి. దీనికి రెండు వైపులా లెఫ్ట్ రైట్ కూడా లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకోవాలి. అంటే ప్రతి దాంట్లో మనకి 3 లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ మొత్తం స్టిచ్ చేసేసుకున్నామనుకోండి, ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద ఫుల్ థ్రెడ్ వర్క్‌తో నార్మల్ నీడిల్‌తో చాలా అందమైన బ్లౌజ్ డిజైన్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా అందంగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.